నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను మీ నక్క మహేష్ యాదవ్ యువత తలుచుకుంటే గ్రామం మారుతుంది గ్రామాలు మారితే దేశం అభివృద్ధి చెందుతుంది సేవతో ముందుకు వేసే ఒక్క అడుగు కూడా ఎన్నో మందికి మార్పు తెస్తుంది ఇలాంటి సేవాభావంతో గ్రామ అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్న యువ నాయకుడు ఒగ్గు సాయి కిరణ్ యాదవ్ సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని నేరడిగుంట మక్తగూడెం పల్లెల్లో పెరిగిన సాయి కిరణ్ యాదవ్ చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యంతో ముందుకు సాగాడు తన గ్రామం కోసం ఏదైనా చేయాలి ప్రజల కోసం ఉపయోగపడాలనే ఆలోచన అతనిలో చిన్నప్పటి నుంచే బలంగా ఉండేది ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జెడ్పీహెచ్ఎస్ నేరడిగుంట నుంచి చదువు ప్రారంభించి టీఎస్ఆర్ఐఎస్ కొండాపూర్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు ఆ తర్వాత బీవీఆర్ఐటీలో నర్సాపూర్లో బీటెక్ పూర్తి చేశాడు ఆ తర్వాత వ్యాపారంలో రాణిస్తేనే రాజకీయ రంగంలో కూడా రాణించగలమని 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలమని నమ్మి సంసిద్ధి గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థని ప్రారంభించడం జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సక్సెస్ అవుతూనే గ్రామం కోసం పనిచేయాలన్న సంకల్పం అతనిలో బలంగా పెరిగింది గ్రామంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని గమనించిన సాయి కిరణ్ యాదవ్ ప్రైవేట్ డాక్టర్లను తీసుకొచ్చి పెద్ద స్థాయిలో మెడికల్ క్యాంప్ నిర్వహించాడు వృద్ధులు మహిళలు పిల్లలకు ఉచిత చెకప్స్ చేయించి అవసరమైన వారికి మందులు అందించాడు ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తున్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ క్యాంప్ ద్వారా బయటపడ్డాయి బతుకమ్మ పండుగ సమయంలో గ్రామంలోని ప్రతి మహిళ ఆనందంగా పండుగ జరుపుకోవాలని భావించి బతుకమ్మ చీరలు పంపిణీ చేసి పండుగను పెద్ద స్థాయిలో నిర్వహించాడు దీపావళి రోజున ప్రతి ఇంటికి క్రాకర్స్ అందించి ప్రత్యేకంగా జెడ్పీహెచ్ఎస్ పిల్లలకు పటాసులు ఇచ్చి పిల్లల్లో ఆనందం నింపాడు వృద్ధులు నడవలేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని తక్షణమే వీల్ చైర్లు అందించాడు అడిగితే సాయి కిరణ్ యాదవ్ ఏదైనా ఇస్తాడన్న నమ్మకం ప్రజల్లో పెరిగింది గ్రామంలో ఎవరి ఇంట్లోనైనా విషాదం జరిగితే సాయి కిరణ్ స్వయంగా వెళ్లి ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం అతని సేవా మనసుకు నిదర్శనం ఎన్నో ఏళ్లుగా బస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేరడిగుంట గ్రామానికి బస్ రావాలని విద్యార్థులు మరియు ఉద్యోగులకు సౌకర్యం కలగాలని భావించి అధికారులు మరియు ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని పలుమార్లు కలుసుకొని చివరకు గ్రామానికి బస్ సర్వీస్ తెప్పించాడు ఇది గ్రామ ప్రజలందరూ ఎంతో కాలంగా ఎదురు చూసిన నిర్ణయం నాయకత్వం అంటే అధికారం కాదు సేవ అని సాయి కిరణ్ యాదవ్ భావించాడు అతని పనులు అతని పారదర్శకత గ్రామం కోసం అతను చేసిన సేవలు సాయి కిరణ్ ను ప్రజలు నమ్మే నాయకుడిగా నిలబెట్టాయి సాయి కిరణ్ యాదవ్ సర్పంచ్గా పోటీ చేస్తున్నది ఎవరో చెప్తే కాదు అతని పనులే అతన్ని ముందుకు నెట్టాయి అతని లక్ష్యం స్పష్టం అధికారం కోసం కాదు గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని యువత ముందడుగు వేస్తే గ్రామాలు ముందుకు వస్తాయి అలాంటి సేవా మనసుతో పనిచేస్తూ వచ్చిన ఒగ్గు సాయి కిరణ్ యాదవ్ ఇప్పుడు ప్రజల ఆశలు నమ్మకాల కేంద్ర బిందువుగా నిలిచారు గ్రామం ఎదగాలని ప్రజలు ముందుకు రావాలని కోరుకునే అందరి చూపు అతని మీదే నిలిచింది కాబట్టి అతను గ్రామ సర్పంచ్గా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం యువతకు ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ